హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రీలక్ష్మి. వెల్కమ్ టు చిన్ని కిచెన్ వ్లాగ్స్. టుడే మన రెసిపీ వచ్చి ఉగాది స్పెషల్ నేతి బొబ్బట్లని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపించబోతున్నానండి. ఈ పండుగ రోజున అందరూ బొబ్బట్లని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారండి. అయితే నేను చూపించిన విధంగా కనుక మీరు ట్రై చేసినట్లయితే ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా ఇలా పొంగుతూ ఉండే బొబ్బట్లని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా బొబ్బట్లని ప్రిపేర్ చేసుకున్నట్లయితే 4 రోజులైనా కూడా పాడవండి. చాలా సాఫ్ట్గా నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోతాయి. మరి ఎంతో సాఫ్ట్గా ఉండే ఈ నేతి బొబ్బట్లని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దాని ప్రాసెస్లోనికి వెళ్ళిపోదాం. బొబ్బట్లను ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనం శనగపప్పు నానబెట్టుకోవాలండి. ఇక్కడ నేను గంట ముందుగా ఈ కప్పుతో 1 కప్పు శనగపప్పుని నానబెట్టుకున్నాను. మీరు పండగ రోజు బొబ్బట్లను ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ముందు రోజు రాత్రి ఈ పప్పుని నానబెట్టుకున్నట్లయితే పప్పు త్వరగా నానిపోతుందండి. ఇప్పుడు ఇలా నానిన పప్పుని శుభ్రంగా కడిగి కుక్కర్లోనికి యాడ్ చేసుకొని దానిలోనికి కప్పున్నర వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే పప్పుని తీసుకున్నామో అదే కప్పుతో కప్పున్నర వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. పప్పు బాగా నానినట్లయితే 1.5 కప్పు వాటర్ పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు దీనిలోనికి 1 టీ స్పూన్ నెయ్యి, చిటికెడు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ని యాడ్ చేసుకోవటం వల్ల టేస్ట్ బాగుంటుందండి. తర్వాత దానిలోనికి 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత కుక్కర్ పైన మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ పప్పు ఉడికేలోపు మనం బైండింగ్ కోసం పిండిని కలుపుకుందామండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలోనికి కప్పున్నర వరకు మైదా పిండిని తీసుకోవాలి. మీరు హెల్తీగా ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు గోధుమ పిండితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు దీనిలోనికి చిటికెడు సాల్ట్ని, 1/2 టీ స్పూన్ పసుపుని, 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. ఇలా పిండిని చేత్తో ప్రెస్ చేసి చూసినప్పుడు పిండి ముద్దగా అయ్యే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోనికి కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకొని చపాతీ పిండి కన్నా కొంచెం సాఫ్ట్గా పిండిని కలుపుకోవాలి. చూసారు కదా, పిండిని ఇలాగా సాఫ్ట్గా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోనికి 1/2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని పిండిలోనికి నెయ్యి మొత్తం కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మరో 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకొని ఈ నెయ్యిని పిండి మొత్తానికి స్ప్రెడ్ చేసుకొని అరగంట సేపు ఈ పిండిని నానబెట్టుకోవాలి. ఇప్పుడు పప్పును చూసినట్లయితే ఇది కూడా మెత్తగా ఉడికిపోయి ఉంటుందండి. ఇది ఉడికిందో లేదో తెలుసుకోవటానికి ఒక పప్పును తీసుకొని ఇలా ప్రెస్ చేసి చూసినట్లయితే మనకి పప్పు ఉడికిందో లేదో తెలుస్తుంది. ఇప్పుడు ఈ పప్పులో ఉన్న ఎక్సెస్ వాటర్ని వంపేసుకోవటానికి ఒక బౌల్ తీసుకొని దానిపైన స్ట్రైనర్ పెట్టుకొని పప్పుని ఈ స్ట్రైనర్లోనికి యాడ్ చేసుకున్నట్లయితే ఎక్సెస్ వాటర్ ఏమైనా ఉన్నట్లయితే కిందికి వచ్చేస్తుందండి. అలాగే స్ట్రైనర్లో ఉన్న పప్పుని కూడా పూర్తిగా ఆరనివ్వాలి. ఇప్పుడు ఎక్స్ట్రాగా వచ్చిన ఈ ఎక్సెస్ వాటర్ని పారేయాల్సిన అవసరం లేదండి. మనం పప్పుచారు పెట్టుకున్న దానిలోనికి యూజ్ చేసుకోవచ్చు. ఈ వాటర్ ఎక్కువగా వచ్చినట్లయితే మనం కట్టుచారు పెట్టుకోవటానికి యూజ్ చేసుకోవచ్చండి. వాటర్ కొంచెమే వచ్చాయి కాబట్టి ఇలా మనం డైరెక్ట్గా కూడా వీటిని తాగవచ్చు. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోనికి పప్పుని యాడ్ చేసుకొని మంచి ఫ్లేవర్ కోసం 4 యాలకులు యాడ్ చేసుకొని మిక్సీకి పట్టుకొని మెత్తటి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మిక్సీకి పట్టుకునేటప్పుడు మధ్య మధ్యలో ఆపుకుంటూ ఎక్కడా పలుకులు లేకుండా మెత్తగా మిక్సీకి పట్టుకోవాలి. ఇప్పుడు ఇలా మిక్సీకి పట్టుకున్న పేస్ట్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద వేరే ప్యాన్ పెట్టుకొని దానిలోనికి 1 కప్పు బెల్లంని యాడ్ చేసుకోవాలి. మనం తీసుకున్న 1 కప్పు శనగపప్పుకి 1 కప్పు బెల్లం పర్ఫెక్ట్గా సరిపోతుందండి. తర్వాత దానిలోనికి 4 నుంచి 5 టీ స్పూన్ల వాటర్ని యాడ్ చేసుకొని బెల్లంని కరిగించుకోవాలి. ఇలా బెల్లం కరిగిన తర్వాత దీనిలో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉన్నట్లయితే వడగట్టుకున్నట్లయితే సరిపోతుందండి. నేనైతే ఈ బెల్లం వాటర్ని వడగట్టుకున్నాను. దీనికి ఏమీ పాకం రావాల్సిన అవసరం లేదండి, బెల్లం కరిగిపోతే సరిపోతుంది. ఇప్పుడు దీనిలోనికి మనం మిక్సీకి పట్టుకున్న శనగపప్పు పేస్ట్ని వేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. ఇలాగే మిక్స్ చేస్తూ ఉన్నట్లయితే కన్సిస్టెన్సీ మనకి పల్చగా అవుతుందండి. ఇలాగే కంటిన్యూగా కలుపుకుంటూ స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని పప్పు దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా, పప్పు కూడా దగ్గరగా అవటం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు దీనిలోనికి 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకొని మరో 5 నిమిషాల పాటు ఉడికించుకున్నట్లయితే పప్పు ఇలాగా దగ్గరగా అవుతుందండి. కన్సిస్టెన్సీ ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకొని ఈ ప్యాన్ని కిందకి దించుకొని ఈ పప్పు మొత్తాన్ని ప్యాన్కి స్ప్రెడ్ చేసినట్లయితే పప్పు త్వరగా ఆరిపోతుందండి. ఇప్పుడు పప్పు పూర్తిగా ఆరిపోయిన తర్వాత చేతికి కొంచెం నెయ్యిని రాసుకొని కొంచెం కొంచెంగా పప్పును తీసుకొని రౌండ్ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని ప్లేట్లోకి పెట్టుకోవాలి. అలాగే పప్పు మొత్తాన్ని బాల్స్ లాగా
ప్రిపేర్ చేసుకొని రెడీగా ప్లేట్లోనికి ఉంచుకోవాలి. ఇప్పుడు బైండింగ్ కోసం నానబెట్టుకున్న పిండిని చూసినట్లయితే ఇది కూడా మెత్తగా నానిపోయి ఉంటుందండి. ఇప్పుడు మరోసారి చేత్తో గట్టిగా ప్రెస్ చేస్తూ పిండిని కలుపుకోవాలి. చూసారు కదా, పిండిని ఇలాగా మెత్తగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ పిండిని కూడా కొంచెం కొంచెంగా తీసుకొని రౌండ్ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. మనం తీసుకున్న పూర్ణం పిండి సైజు అలాగే పైన పెట్టుకున్న పిండి సైజు రెండు ఈక్వల్గా ఉండేలాగా చూసుకోవాలి. ఈ బొబ్బట్లను ప్రిపేర్ చేసుకోవటానికి ఇక్కడ నేను 2 బటర్ పేపర్ని తీసుకున్నానండి. ఇలా తీసుకున్న ఒక బటర్ పేపర్కి కొంచెం నెయ్యిని వేసుకొని పేపర్ మొత్తానికి నెయ్యిని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బైండింగ్ కోసం కలిపి పెట్టుకున్న మైదా పిండిని బటర్ పేపర్ మధ్యలో పెట్టుకొని ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ రౌండ్గా ప్రెస్ చేసుకోవాలి. తర్వాత దాని మధ్యలో పూర్ణం పిండిని పెట్టుకొని ఈ పిండి బయటకు రాకుండా 4 వైపులా కవర్ చేసుకొని ఇలాగ క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకొని 2 వైపులా నెయ్యిని అప్లై చేసుకొని నెయ్యి రాసుకున్న బటర్ పేపర్ని పైన పెట్టుకొని పల్చగా స్ప్రెడ్ చేసుకుంటూ బొబ్బట్లని ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా బొబ్బట్లని పల్చగా స్ప్రెడ్ చేసుకుంటూ రౌండ్గా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా బొబ్బట్లని మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు రెండో విధంగా బొబ్బట్లని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపిస్తానండి. ఇప్పుడు పిండిని తీసుకొని గట్టిగా ప్రెస్ చేస్తూ రౌండ్గా ప్రెస్ చేసుకోవాలి. తర్వాత దాని మధ్యలో పూర్ణం పిండిని పెట్టుకొని ఈ పిండి బయటకు రాకుండా 4 వైపులా కవర్ చేసుకొని పిండిని క్లోజ్ చేసుకోవాలి. ఇలా పిండిని క్లోజ్ చేసుకున్న తర్వాత ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకొని 2 వైపులా పొడి పిండిని జల్లుకొని చపాతీ చేసినట్లుగా బొబ్బట్లని ప్రిపేర్ చేసుకోవాలి. మనం ఈ బొబ్బట్లని ప్రిపేర్ చేసేటప్పుడు చపాతీ చేసినంత గట్టిగా ప్రెస్ చేస్తూ ఈ బొబ్బట్లని ప్రిపేర్ చేయకూడదండి. కొంచెం మెల్లగా ప్రెస్ చేస్తూ ఈ బొబ్బట్లని ప్రిపేర్ చేసుకోవాలి. పూర్ణం పిండి బయటకు రాకుండా బొబ్బట్లని ప్రిపేర్ చేసుకోవాలి. మరి మీకు ఏ పద్ధతి అయితే ఈజీగా ఉంటుందో ఆ పద్ధతిలో బొబ్బట్లని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ బొబ్బట్లని ప్యాన్ పైన వేసుకొని 2 వైపులా ఈక్వల్గా కాల్చుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత దానిపైన బొబ్బట్టు వేసుకొని 1/2 నిమిషం పాటు కాలనివ్వాలి. ఇలా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకొని రెండో వైపు కూడా 1/2 నిమిషం పాటు కాలనివ్వాలి. రెండో వైపు కూడా 1/2 నిమిషం పాటు కాలిన తర్వాత మళ్ళీ టర్న్ చేసుకొని దానిపైన నెయ్యిని అప్లై చేసుకోవాలి. ఇలా నెయ్యిని ఒకవైపు అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ రెండో వైపుకి టర్న్ చేసుకొని నెయ్యిని అప్లై చేసుకున్నట్లయితే ఇలా బొబ్బట్లు పొంగుతాయండి. మనకి బొబ్బట్లు బాగా పొంగాలి అంటే బొబ్బట్లు ప్యాన్ పైన వేసిన తర్వాత వెంటనే రెండో వైపుకి టర్న్ చేయకూడదండి. రెండు వైపులా 1/2 నిమిషం పాటు కాల్చుకున్న తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకొని నెయ్యిని అప్లై చేసుకున్నట్లయితే బొబ్బట్లు బాగా పొంగుతాయండి. ఈ ప్రాసెస్ అంతా మనకి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ప్రిపేర్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నా హై ఫ్లేమ్లో పెట్టుకున్నా మనకి బొబ్బట్లు ఈ విధంగా రావండి. ఇప్పుడు ఈ బొబ్బట్లని 2 వైపులా మంచి గోల్డెన్ కలర్లోనికి వచ్చేంత వరకు కాల్చుకోవాలి. అలాగే ఇదే ప్రాసెస్లో మిగిలిన బొబ్బట్లన్నింటినీ కూడా ప్రిపేర్ చేసుకొని ప్లేట్లోనికి సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బటర్ పేపర్ పైన చేసిన బొబ్బట్ని కాల్చుకుందామండి. ఇలాగే ప్యాన్ పైన బొబ్బట్ని వేసుకొని ఒకవైపు 1/2 నిమిషం పాటు కాల్చుకున్న తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకొని రెండో వైపు కూడా 1/2 నిమిషం కాల్చుకొని దాన్ని మళ్ళీ టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు రెండు వైపులా నెయ్యిని అప్లై చేసుకోవాలండి. మనం బటర్ పేపర్ పైన చేసిన బొబ్బట్లు కన్నా పొడిపిండితో చేసిన బొబ్బట్లు చాలా బాగా పొంగాయండి. మీరు ఎప్పుడైనా బొబ్బట్లని ట్రై చేయాలి అనుకున్నప్పుడు ఇలాగా పొడిపిండితో చేసిన బొబ్బట్లను ట్రై చేయండి, చాలా బాగా పొంగుతాయి. ఇప్పుడు ఈ బొబ్బట్టు కూడా రెండు వైపులా కలర్ చేంజ్ అయిన తర్వాత ప్లేట్లోనికి సర్వ్ చేసుకోవాలి. మీకు ఈ 2 పద్ధతుల్లో ఏ పద్ధతి చాలా బాగా నచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న బొబ్బట్లని దేవునికి నైవేద్యంగా పెట్టి మీరు కూడా స్వీకరించండి. ఈ బొబ్బట్లు చాలా సాఫ్ట్గా నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోతున్నాయి. మరి ఇంత సాఫ్ట్గా ఫ్లఫీగా పొంగే బొబ్బట్లని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం చిన్ని కిచెన్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మరో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం.